మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బడిగా మారిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బడిగా మారింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 27 ప్రభుత్వం ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి మహబూబ్ నగర్ ఫస్ట్ వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100% అనే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణ, మహబూబ్ నగర్ రూరల్, హన్వాడ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మహబూబ్ నగర్ ఫస్ట్ వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు. ఎంట్రెన్స్ టెస్ట్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ నెల 23, 24 తేదీలలో విద్యార్థులకు క్యాంపు కార్యాలయంలో ప్రేరణా తరగతులను అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందంచే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రేరణ తరగతులలో పాల్గొన్న విద్యార్థులు తమ పాఠశాలలో లిటిల్ టీచర్స్ గా పనిచేస్తారని వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు అనిల్ తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు మొత్తం 277 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు రవీందర్, మహేందర్ రెడ్డి, వెంకటేష్, మహబూబ్ నగర్ ఫస్ట్ సభ్యులు రాధిక, మౌనిక, నిఖత్, సమాన్, 27 వాలంటీర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పగలూరే ఒక నేలల్లే కాయలి కనపపవై మీన నాకు రవాలి నింగి మబ్బై గుండెల్లో దాచెంతగా ప్రేమంతా చూపాలి ఈ గుణపై మెరిసై మబ్బుల నుంచి పుల్లమంద నవ్వే నాకై వరమై వస్తాడ నాన్న వరమై రాడాలి నాన్న. హయ్యా 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 రే హయ్యా 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 రే హయ్యా 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 రే హయ్యా హయ్యా చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో లాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉండే సూరమ్మో చెయ్యెత్తి దండం పెడతా మాయమ్మ నీకు చెయ్యెత్తి దండం పెడతా మాయమ్మ మట్టిని ముద్ద చేసి మా పూడి కొండైనావా కోడల్లా తాళ్ళు గీసి పల్లంతా కళ్ళు పోసి పొద్దంతా బట్టలేయ అక్కి పెట్టెల్లో పెట్టే చేతి కుల వృత్తులకు ఊరన్నో చెయ్యెత్తి దండం పెడతా చెయ్యెత్తి దండం పెడతా చెయ్యెత్తి దండం పెడతా మాయన్న నీకు చెయ్యెత్తి దండం పెడతా మాయన్న చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి. అన్నారు లిటిల్ టీచర్స్ అన్నారు. మీకు ఇంకా మీ చదువుతో పాటు ఇంకో 5 మందిని పాస్ చేయమంటారు. వీళ్ళు ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చినా అనుకున్నా సరే ఒక విద్యార్థి తన నేర్చుకున్న ఒక విద్యను ఇంకో విద్యార్థికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నీ విద్య ఎదుగుతుందా తగ్గుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? డ్యూరింగ్ ద లాంగ్ పీరియడ్ మధ్యలో ఎగ్జామ్స్ మిడిల్ క్వార్టర్లీ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్. ఇప్పుడు నువ్వు
అందరి ఇదే పద్ధతి నువ్వు కంటిన్యూగా ప్రాసెస్ లో నువ్వు చేసుకున్నావు అనుకో, క్వార్టర్లీ వచ్చింది, అప్పుడు ఎంత అవుతుంది? ఒక 70 అవుతుంది. ప్రీ ఫైనల్ అంటే నీకు వ్యక్తిగతంగా ఒకే పని పదే పదే చేయడం వల్ల నీ యొక్క గ్రోత్ అనేది ఎస్ఆర్ బట్ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేసుకుంటూనే పక్కవాన్ని చేయడం వల్ల ఇంకా పెద్ద పని అవుతుంది. పెద్దగా నేర్చుకోవడం అయితే ప్రాక్టీస్ అంటే బట్టి పట్టడం కాదు, కాన్సెప్ట్. నేను ఇప్పటిదాకా 100 మంది ఉండరు ఒక క్లాస్ లా, 7 మందిని ఏడు ఒక బ్యాచ్ లో 7 మంది ఉంటారు. ఎన్ని గ్రూప్ లో 14.5 సింపుల్. అంటే కాన్సెప్ట్ నీకు వివిధ రకాలుగా ఎట్లా డిఫైన్ చేసుకుంటే అట్లా వస్తుంది. కానీ ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? మనలో మనకు ఏముండాలి? నమ్మకం. నమ్మకమే ఉండాలి. నమ్మకం లేకుంటే ఏమైతే తెలుసా, నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ కాదు, ఈ డైగ్రామ్లో పడతావు. ఒక్కొక్కసారి నేను మా ఇంటికి తాళం చేయి వేసిన, మళ్ళీ బైక్ ఎక్కినా, తాళం చేయి వేసినా లేదా మళ్ళీ పోయి చూసుకున్నా తాళం వేసిన. అని ఫస్ట్ నేను తాళం చేసేటప్పుడు గట్టిగా ఇట్లా 2 సార్లు ఇట్లా అనుకున్నాను అనుకో, ఏమవుతుంది? గుర్తు కాదు, గుర్తు పడుతుంది. ఏంటి? నా తాళం గట్టిగా ఇంటికి పడ్డది. సో నేను మళ్ళీ రావాల్సిన అవసరం ఉందా మీకు? సేమ్ అట్లాగే మీరు నేర్చుకునేటప్పుడు కూడా 1కి 2 సార్లు నేర్చుకుంటూనే మీ పక్క వారికి చెప్పడం వల్ల ఫస్ట్ 60% ఉన్న మీరు 90-100% వరకు కూడా ఏమవుతారు? వెళ్తారు. ఎందుకు ఈ ప్రాసెస్ అంటే కంటిన్యూస్గా ఒకటే విధం 10 మంది చెప్తున్నావు కదా, అవునా కదా? రేపు ఒక 40 సంవత్సరాలు వచ్చింది, నువ్వు సైకిల్ నీకు ఇస్తే నువ్వు దొక్కుతావా లేదా? నువ్వు నమ్మకం నేర్చుకున్నా అనే కాన్ఫిడెన్స్ నీ లోపల ఉంది. ఆల్రెడీ నువ్వు తొక్కినావు కదా, ఒక 15 ఏళ్ళు తొక్కినావు, సరే ఒక 5 ఏళ్ళు తొక్కినావు సైకిల్. కాలేజ్కి పోయినా కూడా సైకిల్ ఇప్పుడు తొక్కలేము, కానీ 40 సంవత్సరాల తర్వాత అప్పుడు సైకిల్ ఇస్తున్నా కాన్ఫిడెంట్గా తొక్కుతావు కదా. ఎందుకు? ఆల్రెడీ నువ్వు నేర్చుకున్నావు. అంటే నీకు వ్యక్తిగతంగా నేను నేర్చుకున్నావు అనే నీ బ్రెయిన్ ఆల్రెడీ ట్యూన్ అయిపోయింది. నేను సైకిల్ ఏది ఇచ్చినా సరే. స్విమ్మింగ్ ఎంతమందికి వచ్చు? స్విమ్మింగ్, ఈత, రైట్, దింపండి. స్విమ్మింగ్ ఎంతమందికి రాదు? ప్రతిదానికి చేయెత్తుతురు, రైట్, దింపండి. చూడండి, ఊర్లో గ్రామీణ ప్రాంతంలో, అర్బన్ ఏరియాస్లో నేను నాది కూడా ఇక్కడ కల్లకుర్తి ప్రాంతంలో నేను కూడా బావిలోనే నేర్చుకున్నాను ఈత. స్విమ్మింగ్ పూల్ పోతే మంచిగా కొడుతున్నా, కానీ అక్కడ స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్న వాళ్ళు బావిలో ఈత కొట్టగలుగుతారా? ఎందుకు? ఎవరని చెప్పగలుగుతారా? చెప్పు. లోతుందేమో అని భయపడతారు. అర్బన్ సిటీ వాళ్ళు ఊర్లో బావిలాగా వచ్చి కొట్టమంటే కొట్టగలుగుతారా? కొట్టలేరు. ఇప్పటిదాకా ఎవరు చెప్పారు కదా, ఎందుకు? లోతు ఆల్రెడీ చెప్పారు. బావి చిన్నగా ఉందేమో, వాళ్ళ పైన స్విమ్మింగ్ పూల్ ఎంత చూసిరు. ఇక్కడ బావి ఎంతమంది చూసిరు? దింపండి. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పింది పాప. క్లాప్స్ కొట్టాను అందరూ గట్టిగా. చెప్పు. వాళ్ళు ఏమన్నా ఉన్నాయేమని భయం సార్, ఏమన్నా పాములు కూడా భయం సార్. స్విమ్మింగ్ పూల్ ఏముంది? ఎంత లోతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్ అనుకుందాం ఇది, అవునా? డీప్గా ఇట్లా పోతుంటాడు. నీకు కింద వాటర్ ఏమున్నాయి, ఎంత హైట్ ఉంది, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో ఇన్ని మార్కులకి ఇన్ని మార్కులకి 5 లైన్ రాసి ఇట్లా అని, అవునా? ఇస్తాను మీకు బాగా ఉంటుంది అట్లా. అంటే అక్కడ కొట్టినవాడు మాత్రమే కొట్టగలుగుతాడు. అట్లాంటి ప్రాంతంలో కొట్టిన వాళ్ళు ఎవరైనా కొట్టగలుగుతారు స్విమ్మింగ్.
ఒక 5 స్టార్లు అయ్యాయి నేను చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. అదే విజువలైజేషన్కి ఒక డబ్బా కొట్టుని ఒక 5 స్టార్స్ వేయండి. 5 స్టార్స్. ఇప్పుడు చూడండి, ఇక నువ్వు ఉన్నావు. ఇది చాలా జాగ్రత్తగా అందరూ వినండి. ఈ విజువలైజేషన్ ఏంటంటే, విజువలైజేషన్ కాన్సెప్ట్ అని కొట్టే మీకు చిన్న చిన్న వీడియోస్ వస్తాయి. అంటే నువ్వు ముందే స్టేట్ టాపర్ అయినా అన్నట్టు ఇప్పుడే ఫిక్స్ అయిపోతావు. ఏమని